న్యూస్ 24 తెలుగుకి స్వాగతం. నా పేరు రవలి. వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. అనురాగ్ విశ్వవిద్యాలయం, అరిజోనా స్టేట్ విశ్వవిద్యాలయం మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం కుదిరింది. ప్రపంచ స్థాయి విద్యను భారతీయ విద్యార్థులకు సులభతరం చేయడం ఈ ఒప్పందం యొక్క ముఖ్య ఉద్దేశమని అనురాగ్ యూనివర్సిటీ చైర్మన్ పల్లా రాజేశ్వర్ రెడ్డి తెలియజేశారు. విద్యార్థులు కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్, వ్యాపారం, మేనేజ్మెంట్ వంటి రంగాల్లో బ్యాచిలర్ లేదా మాస్టర్ డిగ్రీలను సాధించే అవకాశం ఉందని పేర్కొన్నారు. భారత్లోని అనురాగ్ విశ్వవిద్యాలయం ఇంటర్నేషనల్ కాలేజీలో విద్యార్థులు తమ చదువును ప్రారంభించి తర్వాత అమెరికాలోని ఏఎస్యూలో తమ డిగ్రీని పూర్తి చేయవచ్చునని సూచించారు. ఇలా విద్యాభ్యాసం చేసే విద్యార్థులకు 40% వరకు ఖర్చు ఆదా అవుతుందని వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన డిగ్రీని సులభంగా పొందవచ్చునని స్పష్టం చేశారు. ఈరోజు అనురాగ్ యూనివర్సిటీ, అరిజోనా స్టేట్ యూనివర్సిటీ, అమెరికా వాళ్ళ రెండు యూనివర్సిటీస్ మధ్యలో ఒక కొలాబరేషన్, ఒక ఎంఓయు జరిగింది. ఇంతకుముందే ఢిల్లీలో ఇనాగ్రేషన్ అయిపోయింది. కానీ వాళ్ళ స్టూడెంట్స్, పేరెంట్స్ వాళ్ళందరితో డైరెక్ట్గా అరిజోనా స్టేట్ యూనివర్సిటీ యొక్క ఆఫీసర్స్, వాళ్ళ యొక్క అడ్మినిస్ట్రేటివ్ హెడ్స్ రావడం వల్ల వాళ్ళందరితో కలిసి ఇక్కడ మీటింగ్ పెట్టడం జరిగింది. ఈ మీటింగ్కి అమెరికన్ కాన్సులేట్ యొక్క ఆఫీసర్స్, అమెరికన్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ యొక్క పీపుల్, సింటానా ఎడ్యుకేషన్ వాళ్ళ యొక్క పీపుల్ అందరూ కూడా ఎవరైతే స్టేక్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళందరినీ విద్యార్థుల ముందు, వారి యొక్క తల్లిదండ్రుల ముందు నిలబెట్టి వారి యొక్క అనేక ప్రశ్నలకు సమాధానాలు ఇక్కడ ఇప్పించడం జరిగింది. ఒక చరిత్రాత్మకమైన ఒప్పందం అనురాగ్ యూనివర్సిటీ మరియు అరిజోనా స్టేట్ యూనివర్సిటీ మధ్యలో జరిగింది. అమెరికాలో అత్యంత పెద్ద యూనివర్సిటీ అరిజోనా స్టేట్ యూనివర్సిటీ. 2 లక్షల మంది విద్యార్థులు ఇప్పుడు అక్కడ చదువుతున్నారు. అందులో 1 లక్ష మంది డైరెక్ట్గా క్యాంపస్లోనే ఉంటారు. 7,000 మంది తెలుగు విద్యార్థులే ఉంటారు. 17,000 మంది విద్యార్థులు ఇతర దేశస్తులు ఉంటే. కాబట్టి ఒక అద్భుతమైన మంచి యూనివర్సిటీతో అనురాగ్ యూనివర్సిటీ ఒప్పందం జరగడం వల్ల బీటెక్ కోర్సు 2 సంవత్సరాలు ఇక్కడ చదివి 2 సంవత్సరాలు అక్కడ చదువుకోవచ్చు. ఎంటెక్ కోర్సు 1 ఇయర్ ఇక్కడ చదివి 1 ఇయర్ అక్కడ చదువుకోవచ్చు. ఫ్యాకల్టీ ఎక్స్చేంజ్ కూడా ఉంటుంది. అరిజోనా స్టేట్ యూనివర్సిటీ ప్రపంచంలోనే అత్యంత పెద్ద యూనివర్సిటీ కాబట్టి 800 ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఆ 800 ప్రోగ్రామ్స్లో ఏది చదువుకుందాం అనుకుంటే కూడా ఈ యూనివర్సిటీలో జాయిన్ అయిన తర్వాత అక్కడికి పంపించే ఒక అద్భుతమైన అవకాశం మన తెలుగు విద్యార్థులకు ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణలో అరిజోనా స్టేట్ యూనివర్సిటీతో అయిన మొదటి ఒప్పందం అనురాగ్ యూనివర్సిటీతో అయింది. అనురాగ్ యూనివర్సిటీ NIRF ర్యాంకింగ్ ఉండడం, NAC ర్యాంకింగ్ ఉండడం, NBA ర్యాంకింగ్ ఉండడం, అందరి ప్లేస్మెంట్స్ కావడం, ఇక్కడ బ్రహ్మాండమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండడం, ఈ రాష్ట్రంలో మొదట ప్రైవేట్ యూనివర్సిటీ కావడం, ఇవన్నీ యొక్క అనుకూలతలు వాళ్ళు చూసుకున్న తర్వాత వాళ్ళు ఇక్కడికి వచ్చారు. మేము అరిజోనా స్టేట్ యూనివర్సిటీకి పోయినాం. ఇవన్నీ చూసిన తర్వాతనే మనకు 15 నెలల తర్వాత ఈ కొలాబరేషన్ ఇవ్వడం జరిగింది. ఈ కొలాబరేషన్ వల్ల ఇక్కడ విద్యార్థులు 2 సంవత్సరాలు ఇక్కడ చదవడం వల్ల ఇక్కడ వాళ్లకు డబ్బు తక్కువ ఖర్చుతో అరిజోనా స్టేట్ యూనివర్సిటీ యొక్క డిగ్రీ వస్తుంది. 2 సంవత్సరాలు తన ఇంట్లోనే ఉండి చదువుకొని 2 సంవత్సరాలు అమెరికా పోయి చదువుకోవడం వల్ల చాలా వాళ్ళకు డబ్బు తక్కువ ఖర్చు అవుతుంది. అదేవిధంగా అరిజోనా స్టేట్ యూనివర్సిటీ యొక్క డిగ్రీ వస్తుంది. సో ఒక అద్భుతమైన అవకాశం ఇవాళ వాళ్ళందరి సాక్ష్యంగా అమెరికన్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, అమెరికన్ కాన్సులేట్ సాక్ష్యంగా ఇవాళ అరిజోనా స్టేట్ యూనివర్సిటీ ఆఫీస్ ఇవ్వడం చాలా సంతోషం. ఇవాళ కొంత అనుమానాలు అనేది ఈ రాష్ట్రంలో ఉండే, ఈ దేశంలో ఉండే విద్యార్థులకు డిపోర్ట్ చేస్తున్నారట, కేసులు పెడుతున్నారట అని చెప్తే వాళ్ళందరికీ రక్షణగా ఇవాళ మన అక్కడ ఉండే ఆ యూనివర్సిటీలో ఉండే విభాగాలు కానీ మన యూనివర్సిటీలో ఉండే విభాగాలు కూడా తప్పనిసరిగా మాట్లాడి
ఆ చర్యలు తీసుకోవడానికి ఆస్కారం లేదని చెప్పడానికి ఆ రూల్స్లో పరిమితంగానే మనం కూడా రక్షణ కవచంగా ఉంటాం. అంటే యాక్సెసిబుల్గా ఉంది, సేఫ్గా ఉంటుంది. తప్పనిసరిగా ఇక్కడి తక్కువ డబ్బులతో అక్కడ ఎడ్యుకేషన్ చదివి మనం వాళ్ళ యొక్క భవిష్యత్తు నిర్ణయించుకోవడానికి ఒక అద్భుతమైన కొలాబరేషన్ ఏర్పడిన సందర్భంగా సంతోషం ఉందని తెలియజేస్తున్నాం.